రెండవ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కాని, దేశమును నాశనము చేయుటకు మిడుతలకు సెలవిచ్చినప్పుడే కాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే కాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకనుకూల వర్తనుడవై నడిచి, నేను నీకాజ్ఞాపించిన దాని ఎంతటి ప్రకారము చేసి నా కట్టడలను నా న్యాయవిధులను అనుసరించిన ఎడల, ఇశ్రాయేలీయులను ఏలుటకు స్వసంతతివాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసిన నిబంధనను బట్టి నేను నీ రాజ్య సింహాసనమును స్థిరపరచుదును. అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసిన ఎడల, నేను మీకిచ్చిన నా దేశములో నుండి మిమ్మును పెళ్లగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనములలో దానిని సామెతకాస్పాదముగాను నిందకాస్పాదముగాను చేయుదును. అప్పుడు ప్రఖ్యాతి నొందిన ఈ మందిరపు మార్గమున పోవు ప్రయాణస్థులందరూ విస్మయమొంది, యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఎందుకు ఈ ప్రకారము చేసినని అడుగగా, జనులు, ఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశము నుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించెనని ప్రత్యుత్తరమిచ్చెదరు.